రైట్ హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తుతోంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి నుంచి జోరుగా వాన కురుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. కాలనీలు నీట ముంపులో ఉన్నాయి. వర్షాల ఎఫెక్ట్ పడింది. వాతావరణం ల్యాండింగ్ కు అనుకూలించలేదు. పలు విమానాలు గన్నవరం ఎయిర్పోర్ట్ కు దారి మళ్లించారు. ముంబై హైదరాబాద్ కోల్కతా విమానాలను దారి మళ్లించారు. ఐటీ కారిడార్ పరిధిలో కంపెనీలను సైబరాబాద్ పోలీసులు అలర్ట్ చేశారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఐటీ ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేశారు. భద్రత, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు కంపెనీలు ఇంటి వద్ద నుంచే పని చేయించుకోవాలని స్పష్టం చేశారు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షం వల్ల మియాపూర్ ప్రాంతంలో రోడ్లు జలమయమయ్యాయి. మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి బాచుపల్లి వెళ్లే రోడ్డులో హెచ్డిఎఫ్సి చౌరస్తా వద్ద వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. కాటేదాన్, ఆరంగర్, అత్తాపూర్, బండ్లగూడ, జాగీరు, నర్సింగి, మణికొండలో రాత్రి నుంచి వాన పడుతోంది. కాటేదాన్ నుంచి శంషాబాద్ వెళ్లే ఓల్డ్ కర్నూల్ రోడ్ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ కింద వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని 15 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లుగా తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణకు సంబంధించి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఫస్ట్ మనం హైదరాబాద్ సంబంధించి అప్డేట్స్ చూద్దాం. మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. 2 రోజుల నుంచి కూడా వర్షం కురుస్తోంది. నిన్న నైట్ నుంచి అయితే స్టిల్ నౌ కంటిన్యూషన్ గా ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. ఇటు రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడ కొట్టుపోయిన సిచ్యువేషన్స్ కూడా కొన్ని కనిపించాయి. ఇప్పుడు కూడా ఉద్యోగులు అంటే జాబ్స్కి వెళ్ళవలసిన వారు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ట్రాఫిక్ లో ప్రెసెంట్ కండిషన్ ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే తెలంగాణలోనూ నేడు రేపు కుండపోతగా అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడ ద్రోణి ప్రభావం వలన కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ యొక్క అల్పపీడనం ద్రోణి బలపడి మొత్తంగా కూడా అయితే ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాలో ఈ రోజు రేపు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది అంటూ కూడా అయితే చెప్తున్నారు. ఈ రోజు
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్పల్లి, భూపాలపల్లి, ములుగు, అయితే మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో అక్కడక్కడ ఉరుమురు మెరుములతో కూడినటువంటి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ చేశారు. అయితే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు కూడా అధికారులు అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే మొత్తంగా నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, అయితే జనగం, భద్రాద్రి, యాదగిరి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నారాయణపేట, జోగులాంబ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ కూడా జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా అయితే నిన్నటి నుండి భారీ వర్షం కురుస్తుంది, రాత్రి నుంచి ఇక్కడ భారీ వర్షం కురుస్తుంది. ఇటు ఇక్కడ చూసుకుంటే లింగంపల్లి, మియాపూర్, హఫీజ్పేట్, అయితే కొండాపూర్, మాదాపూర్ ఈ ప్రాంతాల్లో మొత్తంగా భారీగా వర్షం కురుస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలని లోతట్టు ప్రాంతాలని జలమయంగా మారిపోయాయి. ఇటు నిండుకుండల ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తంగా చూసుకుంటే అయితే జంట జలాశయాలు ఏవైతే ఉంటాయో జంట జలాశయాలు కూడా నిండుకుండల మారాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తంలో కూడా ఈ యొక్క జంట జలాశయాలు ఇటు ఉస్మాన్ సాగర్ గాని, హిమాయత్ సాగర్ గాని వాటి నుండి గేట్లను ఎత్తేసి కిందికి దిగువ నీటిని విడుదల చేస్తున్నారు. విడుదల చేసే క్రమం లోపల ఇటు మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా వచ్చేటటువంటి వరద నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ వరద నీళ్లు పోటెత్తడం వలన హుస్సేన్ సాగర్ కూడా మొత్తంగా కూడా నిండుకుండల మారింది. ఎఫ్టీఎల్ లెవెల్ కు కూడా చేరుకుంది. కాబట్టి హుస్సేన్ సాగర్ అయితే దిగువన ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు అయితే బాగ్లింగంపల్లి గాని, ఇటు మొత్తం సాగర్ఘట్, ఈ మలక్పేట్ ప్రాంతంలో కూడా మొత్తంగా భారీగా మూసీ నది ఉధృత దారి తీస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అలర్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న అయితే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటు జిల్లా కలెక్టర్లు కూడా అన్ని జిల్లాలు, తెలంగాణలో ఉండేటటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు, అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జిహెచ్ఎంసీ టీం కూడా జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో నివసించే వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశాల మేరకు మొత్తంగా అధికారులు అప్రమత్తమయ్యారని తెలుస్తుంది. ఎక్కడైతే మూసి పర్యాటక ప్రాంతాలు కానీ, లోతట్టు ప్రాంత ప్రజలకు కానీ అప్రమత్తం చేస్తున్నారు. అయితే వాటర్ లాగింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో వాటిని ముందుగానే గుర్తించేసి వాటర్ అయితే నిల్వ కూడా చూస్తున్నారు. ఈ క్రమంలో కూడా సైబరాబాద్ పోలీసులు కూడా అయితే ఏదైతే ఇక ఐటీ సెక్టార్ ఉంటుందో మాదాపూర్ కానీ, హైటెక్ సిటీ కానీ, కొండాపూర్ లో ఉన్నటువంటి ఐటీ సెక్టార్ల ఉద్యోగులకు కూడా ఈ రోజు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలంటూ కూడా, ఇంటి నుంచి పని చేసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అనవసరంగా ఎవరు కూడా రోడ్లపైకి రాకూడదు, అత్యవసరం ఉంటే తప్ప రోడ్లపైకి రాకూడదు అంటూ కూడా కొన్ని ట్రాఫిక్ నుంచి కూడా ఆదేశాలు వస్తున్నాయి. అదేవిధంగా భారీ వర్షాల కారణంగా ప్రవీణ్, ఐటీ కారిడార్ కూడా వర్క్ ఫ్రం హోమే ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారంటున్నారు. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది? దాని ఆదేశాలని ఐటీ కంపెనీస్ పాటిస్తున్నాయా? ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు అయితే ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఈ రోజు సర్క్యులర్ జారీ చేసిన తర్వాత ఈ రోజు ఫ్రైడే కాబట్టి రేపు ఎల్లుండి ఎలాగూ ఐటీ సెక్టర్ కన్నా హాలిడే కాబట్టి ఈ యొక్క వరుసగా 3 days అయితే వర్క్ ఫ్రం హోమ్ నిర్వహించుకోవాలంటూ కూడా చెప్తారు. ఈ రోజు మెయిన్ గా వర్క్ ఫ్రం హోమ్ నిర్వహించుకోవాలి. ఈ యొక్క ఐటీ సెక్టర్ ఉద్యోగులు అండ్ అనదర్ వన్ కామన్ గా ఉండేటటువంటి ఉద్యోగులు ఏదైతే సమయం ఉంటుందో 6 గంటల సమయంలో అందరూ ఒక్కసారికి రావడం వలన ఆ ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది. కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. డైవర్షన్ ఏ ప్రాంతంలో అయితే ట్రాఫిక్ లేకుంటుందో ఆ ప్రాంతంలో వారుగా వెళ్ళిపోవాలంటూ కూడా చెప్తున్నారు. సాయంత్రం సమయంలో అధికంగా వర్షం పడుతుంది కాబట్టి ఆ సమయంలో తొందరగా ఇళ్లకు చేరుకునేటట్టు ఉండాలంటూ కూడా చెప్తున్నారు. కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. కరెంట్ పోల్స్ దగ్గర కూడా చిన్నపిల్లలు కానీ ఆ పెద్దవాళ్ళు కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఏవైతే మాన్యువల్స్ ఓపెన్ ఉంటాయో మాన్యువల్స్ ఓపెన్ ఉంటే కూడా అక్కడ వాహనాలు కానీ అయితే కాలనీ వాసులు కానీ ఆ మాన్యువల్స్ గుర్తించిన సంప్రదించాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఆ జిహెచ్ఎంసీ వాంఛ ప్రశాంత్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ లో ఇదే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. మరి లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేశారంటున్నారు. ఇంకా మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాం. గోడ కూల్చి చనిపోవడం కానీ, ఈ విధంగా లోతట్టు ప్రాంతాలు అక్కడే ఉండిపోవడం కానీ, తర్వాత పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారా ప్రవీణ్? అయితే ఖచ్చితంగా మనం చూసాం, గతంలో కూడా మనం చూసాము. ఏదైతే
మాన్యువల్స్ ఉన్నాయో మాన్యువల్స్ లో కూడా మొత్తం టోల్గా అయితే ఆ దాంట్లో ఆ యొక్క వరద నీటిలో పడేసి ముగ్గురు కూడా అయితే మొత్తం మృతి చెందినటువంటి దృశ్యాలను మనం చూసాము. మూసీ నది ఇప్పటికే తీవ్రతరం దారుస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మూసీ పర్యాటక ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అధికారులు కూడా ఏవైతే మాన్యువల్స్ అయితే పొంగి ఉంటాయో వాటి దగ్గర జాగ్రత్తలు ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఆ విధంగా ఎక్కడైనా అయితే కాలనీలో మాన్యువల్స్ కూడా రోడ్డు పైన మాన్యువల్స్ ఉంటే వెంటనే సమాచారం అందియాలంటూ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా జిహెచ్ఎంసీలో చిన్నపాటి వర్షం పడ్డదంటే రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తుంటాయి, ఇటు నదులను తలపిస్తుంటాయి. కాబట్టి ప్రయాణికులందరూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అయితే ఇక్కడ జిల్లాల వైపు చూసుకుంటే కనుక జిల్లాలో ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాలకు వాగులు వంకులన్నీ పొంగిపోతున్నాయి. మొత్తంలో కూడా ఎక్కడికక్కడ వాగులు కూడా అదే తెగిపోవడం, కట్టలు తెగిపోవడం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ ఉండేటటువంటి వ్యవసాయ పంట పొలాలకు వెళ్లే రైతులు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆ యొక్క బోర్ దగ్గరికి బావి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని సూచనలు పాటించాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే రాబోయే 2-3 గంటల్లో కూడా హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బంది కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికే భారీ వర్షం కురుస్తుందో దానికి అనుగుణంగా అన్ని మొత్తం జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నాం. మరికొన్ని